నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చెలిమెల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వెయిట్ గెయిన్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల వల్ల వెయిట్ పెరిగిన వెంటనే వాళ్ళు తగ్గాలి అనే ఒక ఆలోచనతో ఏది పడితే అది తీసుకొని తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తగ్గే దాంట్లో అంటే స్పీడ్గా వెయిట్ తగ్గే దాంట్లో లివర్ కానీ కిడ్నీ కానీ ఎఫెక్ట్ అనేది వాళ్ళు చూసుకోవట్లేదు. అలా కాకుండా హెల్తీగా వెయిట్ తగ్గాలి అంటే ఏం చేయాలనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి సార్. డెఫినెట్లీ అండి. మనం ఇప్పుడు చూసుకుంటే దీన్ని మనము ఒబేసిటీ అంటాం. అందరికి తెలిసింది. తెలుగులో చూస్తే అధిక బరువు అంటాం. అంటే పేరులోనే ఉంది, శరీరానికి కావాల్సిన దగ్గర ఎక్కువ ఉంది. దాన్నే అధిక బరువు అంటాం, స్థౌల్యం అంటాం. అంటే మనము అధిక అనేది శరీరానికి చూడండి, ఏదైనా కానీ అతిగా ఉంటే అది డెఫినెట్లీ ప్రాబ్లమేటికే. ఇక్కడ మీరు చెప్పినట్టు జనరల్గా అధిక బరువు అంటే ఒబేసిటీ అనేది ఇప్పుడున్న ఒక 10 మెంబర్స్ పేషెంట్స్లో మేము ఇతరత్ర జబ్బులతో చూసుకున్న 7 మెంబర్స్ అనేది కామన్గా చూసేది, డాక్టర్ గారు మేము బరువు ఎక్కువ ఉన్నాము అంట. అయితే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి చాలా అవేర్నెస్ ఉంది. బరువు అనగానే నేను ఈ ఫుడ్ తీసుకుంటాను, వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు చాలా వింటుంటాము, ఫాలో చేస్తుంటారు. కాకపోతే అక్కడ జరిగే డ్యామేజ్ ఏంటంటే మీరు చూస్తే అధిక బరువు అనేది ఉట్టి ఫ్యాట్ ఒకటే కాదు. మన బాడీలో ఒకవేళ 10 కిలోస్ మనము వెయిట్ మెషిన్లో చూసుకున్నప్పుడు 10 కిలోస్ తగ్గితే దాంట్లో 7 కిలోస్ మన ఎలక్ట్రోలైట్స్ అంటాం. అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్ అన్ని ఎలక్ట్రోలైట్స్, ఓన్లీ 3 కిలోస్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. అంటే ఈ 3 కిలోస్ ఫ్యాట్ కోసం మన శరీరానికి కావాల్సిన 7 కిలోస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ని మనం బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ మన బాడీ మెయింటెనెన్స్ లో. అదే కాకుండా మీరు చెప్పాం, నేను ఎప్పుడు చెప్పినట్టే ఒక 10 కిలోలు మనం తగ్గుతున్నాము షార్ట్ పీరియడ్లో అంటే మన కిడ్నీస్ ఫిల్టర్ చేసేవి అంత ప్రెషర్ తీసుకోలేవు. వెయిట్ లాస్ తగ్గుతాం కానీ ఈ కిడ్నీ మీద ప్రభావం కానీ మన లివర్ అబ్జార్ప్షన్ కానీ చాలా ఫాస్ట్ అయిపోతాయి. అండ్ అది తర్వాత ఇచ్చిన డాక్టర్కి తెలియదు, తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదు. వేరే ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ పాడైంది, లివర్ పాడైంది అని చూస్తాం. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఈ ఫిల్టరేషన్ దెబ్బతింటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటాం. సో వెయిట్ లాస్కి అందుకని మనం ఏంటంటే చాలా కేర్ఫుల్గా, అదేదో నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరికీ అవేర్నెస్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం నిజంగా చెప్పాలంటే మా మెడికల్ చూసుకుంటే చాలా మటుకు వెయిట్ అనగానే ఒకటే అనుకుంటారు, నేను ఫుడ్ తగ్గించాలి అంటారు. అంటే ఇది ఫుడ్ తగ్గిస్తే తగ్గిపోతారు అనుకునేది భ్రమ మాత్రమే. ఎందుకంటే మీరు చూసుకుంటే చాలా మటుకు చాలా తక్కువ తినే వాళ్ళు కూడా చాలా ఎక్కువ వెయిట్ ఉంటారు. ఎందుకు దానికి కారణాలు చూసుకుంటే కూడా ఫస్ట్ హార్మోన్స్ అంటాం. అంటే ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో బాడీలో వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది. అండ్ ఇంకోటి చాలా మటుకు అంటే ఇది తెలుసో తెలీదో కానీ ఎప్పుడైతే వెయిట్ లాస్ అంటే మనం ప్లాన్ చేస్తామో మీరు చూసుకుంటే ఫుడ్ మానేయటం వల్ల మన న్యూట్రియంట్స్ అన్నీ కూడా తగ్గించుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ అంటాం. మన బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ తగ్గిపోతే వాటర్ పర్సంటేజ్ పెరుగుతుంది. దానివల్ల పర్సన్ బ్లోనప్ అవుతారు. అంటే మనకు తెలియకుండా ఫుడ్ తగ్గించి లావ్ అయ్యారు. అంటే ఆల్రెడీ హీమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు ఇంకా ఈ తీసుకునే ఫుడ్ను కూడా తగ్గించేసరికి అది హార్ట్ మీద కానీ ఇతరత్ర వాటి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైనా కానీ ఒబేసిటీ అనేది మనము దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్గా, అంటే నేను అనేది మెడిసిన్ వాడమని కాదు, ఒక ఆయుర్వేద వైద్యుడిగా మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళ నాడిని చూసి వాళ్ళు ఏ ప్రకారం డైట్ తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, వీటితో కాకపోతేనే అప్పుడు ఔషధాలుగా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు వెయిట్ లాస్ అనగానే ఏదో మార్నింగ్ లేవగానే పరిగడుపున జీలకర్ర వాటర్ కానీ సోంపు వాటర్ అని వీటితో మీరు 1 month చేయండి వెయిట్ లాస్ అవుతారు అనేది మనం చూస్తున్నాం సార్ మామూలుగా. అది ఎంతవరకు నిజమంటారు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జీలకర్ర కానివ్వండి, మీరు మెంతులని కానివ్వండి, వేరే గోరువెచ్చని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటి వల్ల హామీ ఏం లేదు, మంచిదే తీసుకోవడము, మన మెటబాలిజం అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఇప్పుడు జీలకర్ర తీసుకోవడం వల్ల జఠరాగ్ని అనేది సరి అయ్యి బాడీలో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది. బట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒబేసిటీ అనేది ఒట్టి ఒక సిమ్టము, ఒక ప్రాబ్లం కాదు, ఇట్స్ ఏ కాంప్లెక్స్ డిజార్డర్ అంటాం. అక్కడ ఉట్టి జీలకర్రను మెంతులో ఇస్తే సరిపోదు. ఇప్పుడు ఒక పర్సన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు, తను జీలకర్ర తీసుకొని నేను రోజంతా ఎక్సర్సైజ్ చేయకుండా పడుకొని ఉంటానంటే దెర్ ఇస్ నో యూస్. సో అక్కడ ఏంటి వ్యాయామము అవసరము, అలానే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనము ఈ ఫుడ్ ని బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ మనము ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఉట్టి జీలకర్రనే కాదు చాలా ఉంటాయి,
తీసుకున్నప్పుడు అంటే వీటితో వెయిట్ లాస్ జరగరు, కాకపోతే బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. అప్పుడు మెటబాలిజం పెరిగినప్పుడు ఏంటంటే బాడీ ఈ ఇంబ్యాలెన్స్ ఏవవుతుంటాయి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఏదో ఒకటే మన ఇంట్లో ఈ దొరికే దాంతో అయిపోతుంది అనేది అది చెప్పాలంటే అది మైత్గానే చూస్తాము. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి అంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, లంచ్ ఏ టైంలో తినాలి, ఓకే ఎంతవరకు ఎంత తినాలి క్వాంటిటీ అనేది, నైట్ ఈవినింగ్ ఏ టైం లోపు తినాలి అనేది ఇది చాలా మందికి తెలియదు సార్. అది కొంచెం తెలియజేయండి. తప్పకుండా. అంటే అసలు ఒబేసిటీ అనే కాకుండా మనిషి హెల్తీగా ఉండడానికి ఏంటంటే మన డైట్ అనేది చాలా, అంటే మనము ఫుడ్ అనేది చూడండి ఏ డిసీజ్ చెప్పినా తిరిగి తిరిగి మళ్ళీ మనము ఫుడ్ దగ్గరికి వస్తాం. దాన్ని ఆయుర్వేదంలో పత్యాపత్య అని ఎప్పుడో చెప్పాము. అంటే పత్యాపత్య అంటే తీసుకునే ఉంటాయి, తీసుకొని కూడా ఉంటాయి. ఇక్కడ తినొద్దు అంటే ఉట్టిగా అన్ని ఆపేయడం అని కాదు, మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా మనకు ఫుడ్ ద్వారానే వస్తాయి. సో ఇట్లా అంటే అన్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఈ మెటబాలిక్ ప్రాబ్లం అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మీరు చూసుకుంటే ఏంటంటే ప్రతి 4 అవర్స్కి 6 అవర్స్కి వాళ్ళకి మేము ఏదో ఒక డైట్ చెప్తాం. అంటే సపోజ్ 6 ఇడ్లీస్ తినే వాళ్ళని డివైడెడ్ డోసెస్లో 2 ఇడ్లీస్గా ఎందుకు 3 టైమ్స్ 3 to 4 టైమ్స్ ఎందుకు అంటే దీని సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే మన మెటబాలిజం అనేది జఠరాగ్ని అంటాం కదా, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనం ఫుడ్ తీసుకుంటేనే లివర్ అనేది బైల్ జ్యూస్ పైత్యరసాన్ని రిలీజ్ చేస్తుంది, అది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే జనరల్గా ఒబేసిటీలో నేను పొద్దున్న తింటాను మధ్యాహ్నం ఏం తినాను మళ్ళీ రాత్రి తింటానంటే ఆ టైంలో గ్యాసెస్ పెరిగిపోయి ఇంకా ఇబ్బందులు క్రియేట్ అవుతుంటాయి. సో అందుకని ఏంటి మన సిస్టమ్ వర్క్ చేయాలి అంటే ఎవ్రీ 4 అవర్స్ కానీ 6 అవర్స్కి కొంచెం తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ డైట్ కూడా ఎలాంటివి ఉండాలి అంటే ఇప్పుడు ఫుడ్ మనం చూస్తాము ఈ ఫ్యాట్ అనేది ఏదో టబ్బు అంటే అది వాడకూడని మాట కాదు. ఫ్యాట్ లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు, యాక్టివ్ ఏది ఉండదు. కాకపోతే అధికంగా ఆ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే ఇప్పుడు మనం చూస్తాం అది అధికంగా బ్లడ్ లో చేరితే దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం, కొలెస్ట్రాల్ అంటాం. లివర్ మీద వస్తే ఫ్యాటీ లివర్ అంటాము. ఎక్కడ అంటే మన బాడీలో ఎక్కడ పేరుకుపోతే అలానే ఫీమేల్స్ లో యూట్రస్ లో వస్తే ఫైబ్రాయిడ్స్ పీసీఓస్ గా కూడా ఉంటాయి. అంటే ఈ అధికమైన వాటి గురించి మనం చేయాలి అన్నప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఈ డైట్ అనేది తక్కువ ఫుడ్ ఎక్కువ టైమ్స్ తీసుకోవాలి. అండ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రాత్రి మనం 7-8 లోపల మన డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి. అంటే ఇదేదో మనకి యూట్యూబ్లలో వీళ్ళు చెప్పారని కాదు, జనరల్ గా మనం చూసుకుంటే అంటే మన లివర్ అనేది రాత్రి 10 o'clock అంటే మనకు దేవుడు ఇచ్చిన వరం ఎందుకు పడుకుంటాం మనం నాచురల్స్ అంటే 10 తర్వాత మన సిస్టమ్ మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మెటబలైజ్ చేసుకుంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మనం పడుకోవడమే 11-12కి పడుకుంటాము, తినడం చూసుకుంటే కూడా 9:30-10 తీసుకునే ఫుడ్ కూడా మీరు చూస్తే ఏంటి మనం బయట ఫుడ్ తీసుకోవడము, ఏదైనా రిసెప్షన్స్ కి కానీ వెళ్తే పార్టీస్ అని చెప్పి ఇమాజిన్ మన ఫుడ్ ఆ టైంలో లైట్ గా తొందరగా తినడానికి పోయి ఇంకా దాని మీద ఇంకా హార్ష్ ఫుడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిసెప్షన్ కి వెళ్ళాం అనుకోండి 9:30కి స్టార్ట్ చేస్తే సలాడ్స్ ఓపెన్ సలాడ్ నుంచి మనము బిర్యానీస్ ఫ్రైడ్ రైస్లు అండ్ లాస్ట్ లో వీటన్ని కాకుండా మళ్ళీ డెజర్ట్స్ అని ఐస్ క్రీమ్స్ ఇవి కూడా అంటారు. ఇమాజిన్ చేయండి మన స్టమక్ పరిస్థితి ఏంటి. సో అందుకని టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 7-7:30 లోపల మన డిన్నర్ అనేది ఎంత ఎర్లీగా ఫినిష్ చేసుకుంటే అంత మంచిది. అండ్ ఈ ఫుడ్ కూడా ఏంటి ఈజీగా సాత్విక ఆహారం అంటాం. అంటే ఏది మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది, లైక్ ఫ్రూట్స్ కానివ్వండి. ఫ్రూట్స్లో ఎందుకంటే అధిక పీచు పదార్థాలు ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవడము. అలానే ఇంతకుముందు మీరు అన్నట్టు జీలకర్ర మెంతులే కాకుండా వీటిని నేను చెప్పాను కదా మెటబాలిక్ రేట్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అలానే సింపుల్ చిట్కాలు, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒబేసిటీ ఉంటుంది, ఒబేసిటీ ఉన్న వాళ్ళు షుగర్ ఉంటుంది, వాళ్ళకి సొరకాయని వాళ్ళు పీల్ చేసి ఆ జ్యూస్ లాంటిది రోజు ఒక 50 ml తీసుకోగలిగితే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ మెయింటైన్ అవ్వడము, వాటితో పాటు ఒబేసిటీ కూడా తగ్గుతుంది. అలానే బొబ్బర్లు అంటాం మనము, సో వీటిని కూడా ఉడకబెట్టుకొని వాటిని తినడం వల్ల కూడా మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది, లివర్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అలానే మన మూంగ్ దాల్ అంటాం, అయితే ఏమైనా ఉడకబెట్టుకొని తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఫ్యాట్ని మొబిలైజ్ చేయడానికి అవుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు డాక్టర్ గారు, ఒబేసిటీ ఉంది మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయుర్వేదంలో వీటికి చక్కని ఔషధాలు చెప్పబడింది. లైక్ నౌక గుగ్గులని కానివ్వండి, వరనాది కషాయం అని, ఇలా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కలిసిన తర్వాత అది సజెస్ట్ చేస్తాము. దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ వేలో మెటబాలిజం కరెక్ట్ చేసుకుంటూ మంత్లీ 2 to 3 kilos వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆపేసి
12 వరకు కూడా వాటర్ మీద ఉండొచ్చు అని అంటున్నారు. అంటే పొట్ట తగ్గాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది కూడా అమ్మ ఇది అందరికీ సూటబుల్ కాదు. ఎందుకంటే మనం చూస్తే మీకు మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే షడ్ రుచిస్ అనే మాట వినే ఉంటారు. అవును సార్. అంటే మధురాంల లవణ కటుతిక్త కషాయం అంటాం. అవును. ఇది మీరు వేరే కంట్రీస్ లో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చెప్పరు, ఓన్లీ ఇండియన్ కల్చర్ లో ఉంది. దాని అర్థం ఏంటంటే మన ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేయాలి, అంతేకాని నేను ఒక్క పదార్థానికే స్టిక్ అయి ఉంటాను, మిగతా నేను అవాయిడ్ చేస్తాను, అలానే ఈ సాలిడ్ డైట్ తీసుకొని ఓన్లీ లిక్విడ్స్ మీద తీసుకుంటానంటే కూడా అది అందరికీ సూట్ అవ్వదు. అండ్ దానివల్ల పొట్ట తగ్గిపోతుంది అనేది కూడా భ్రమాది. కాకపోతే వాటర్ అనేది కూడా మీరు చూసుకుంటే అతిగా ఉండకూడదు. ఒక 3.5 to 4 వరకు మన బాడీ రిక్వైర్మెంట్ అది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ తీసుకున్నా అది సెన్సిటివిటీ ఆఫ్ బ్లాడర్ సెన్సిటివిటీ వస్తుంది. మళ్ళీ దానివల్ల కూడా ఏంటంటే యూరినేషన్ ఎక్కువ అయినప్పుడు బ్లాడర్ మీద ప్రెషర్ ఉంటుంది. సో ఏదైనా కానీ అతిగా చేయకూడదు. వాటర్ మనం తీసుకోవాలి, ఎందుకంటే బాడీ హైడ్రేట్ అవ్వాలి. కాబట్టి 3 to లిక్విడ్స్ లాగా జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ వాటర్ కానీ 3 to 4 లీటర్స్ అనేది మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం ఏమన్నా చిన్న చిట్కాలు, అంటే అందరికి వీలు ఉండేటట్టు అందరు చేసుకోగలిగే కొన్ని చిట్కాలు చెప్పండి సార్. తప్పకుండా. అంటే మీరు చూస్తే ఇప్పుడు దాకా వెయిట్ లాస్ మనము డిసీజ్ ఇది ఒక వ్యాధి లాగానే కన్సిడర్ చేయాలి, అలానే ట్రీట్మెంట్ చేయాలి చూస్తుంటాం. బట్ మేజర్గా మా క్లినిక్స్ లో వచ్చేది ఫీమేల్స్ అడిగేది ఏంటంటే డాక్టర్ వెయిట్ లాస్ అయిన తర్వాత మాకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అంటారు, సాగినెస్ అంటాం, అంటే స్కిన్ సాగి అయిపోతుంది. అందుకని ఆయుర్వేదంలో వీటికి రసాయన చికిత్స అంటాము. అది ఇంట్లో మనం ఈ ఫ్యాట్ ని మొబిలైజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే అంటే ఈ స్కిన్ టెక్స్చర్ ని కూడా మంచిగా టైట్నింగ్ చేసుకోవాలంటే సింపుల్ గా మన కర్పూరాది తైలం ఉంటుంది. కర్పూరాన్ని నువ్వుల నూనెలో కొంచెం వేడి చేసుకొని ఆయిల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో, ఎస్పెషల్లీ ఈ టమ్మీ పార్ట్ లో పైకి అనుకోవడము చేసిన తర్వాత ఉలవలో అని అంటాం, హార్స్ గ్రామ్, వీటిని మంచిగా పౌడర్ లాగా చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో కలిపి లేపం లాగా పెట్టడం వల్ల ఈ ఫాలికల్స్ లో ఉండే ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో ద బ్యూటీ ఏంటంటే నేను చెప్పాను కదా, ఆయిల్ సప్లై చేయడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా స్కిన్ టైట్ గా ఉంటుంది అండ్ యంగర్ లుక్ ఉండడానికి ఉంటుంది. సో అలానే ఇంకా ఈజీగా ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, 1-2 రోజుల్లో అవ్వదు, ఇది చాలా రోజుల నుంచి పేరుకుపోయి ఉంటుంది. సో దానికి మన తరఫు నుంచి మనం చేయాల్సింది అంటే మనకి ఈజీగా మార్కెట్లో దొరికే ఉసిరికాయ, తానికాయ, కరెక్కాయ అంటాం, దాన్నే మార్కెట్లో త్రిఫలా చూర్ణం అంటాం. దీన్ని రోజు ఒక చెంచాడు గోరువెచ్చనిలో రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవటం వల్ల అట్లీస్ట్ ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్స్ చేసుకోవడంలో తప్పకుండా హెల్ప్ అవుతుంది. దాంతో స్కిన్ టెక్స్చర్ అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.